శ్రీరామనవమికి మేము రవ్వ కేసరి, వడపప్పు, పానకము, నిమ్మకాయ, పులిహోర మాత్రమే చేసి నైవేద్యంగా పెడతాము దేవునికి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. దాంతోపాటు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పండగ కదా ఈరోజు, అందుకోసమని రవ్వ కేసరి చేసినాను. మీరు కూడా చూసేసేయండి. అట్లా ఫస్ట్ ఒక కప్పు తీసుకొని దాంట్లోకి కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని కొంచెం వేడి నీళ్ళు వేసినామంటేనే కొంచెం కలర్ వచ్చేస్తుంది. కేసరి రంగు వేయడం లేదు నేను, అందుకోసం అని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను. మీ దగ్గర కేసరి రంగు ఉంటే కేసరి రంగు వేసుకోండి, లేదంటే కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు ఇట్లా వాటర్లో వేసుకోండి. పాలల్లో కూడా వేసుకోవచ్చు, కానీ నీళ్ళలోనే వేసుకుంటేనే బెస్ట్. కుంకుమ పువ్వులకి నీళ్ళు వేసేలాగా ఎంత కలర్ వచ్చేసింది చూడండి. ఇది పక్కన పెట్టి ఇంకా రవ్వని వేయించుకున్నాము. ఇంకా గ్యాస్ అంటించుకొని ఆల్రెడీ నేను కడాయి పెట్టినాను. దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాము రవ్వ వేయించుకోవడానికి. నెయ్యి వేడైంది. ఇప్పుడు కొంచెము క్యాషూ నట్ కూడా వేసుకొని వేయించుకున్నాము. చిన్న చిన్న పలకలు చేసుకోండి, దబ్బలుగా అట్లా వేయద్దండి. క్యాషూ నట్ కూడా వేయించుకున్నాము, మరీ ఎక్కువ కాదు, కొంచెం కలర్ వస్తే చాలు. దానితో పాటు ఎండు ద్రాక్షను కూడా వేయించుకున్నాము. అన్నీ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు బొంబాయి రవ్వను కూడా వేయించుకున్నాము. నిదానంగా సిమ్ములో ఉంచి మంటని వేయించుకున్నాము, లేదంటే మాడిపోతుంది. పెద్ద మంట పెట్టద్దండి, అదే కలరు కొంచెము తొందరగా వచ్చేస్తుంది. అందుకోసమని చిన్న మంటలోనే వేయించండి నిదానంగా. ఇంత కలర్ వస్తే చాలు. ఇంకా ఇప్పుడు మనము నీళ్ళని 1 కప్పు తీసుకున్నాను కదా, దానికి 4 కప్పుల నీళ్ళు వేసుకోవాలా. అవి కూడా వేడి నీళ్ళు వేసుకోవాలా, చల్ల నీళ్ళు వేసుకోకూడదు. నీళ్ళు కూడా బాగా వేడైపోయినాయి. ఇప్పుడు నీళ్ళని వేసుకున్నాము. 1 కప్పుకి 4 కప్పులు వేసుకున్నామంటే నీళ్ళు కరెక్ట్ సరిపోతుంది. వేడి నీళ్ళు వేసుకుంటేనే మనకి రవ్వ ఉంటగట్టదు. చల్ల నీళ్ళు వేసుకోవద్దండి. ఇంకా కొంచెం బాగా కలబెట్టుకొని చూడండి, ఏం ఉంటలు ఏం కట్టలేదు కదా, బాగా వచ్చేసింది. అదే చల్లనీళ్ళు వేసినామంటే ముద్దలు అయిపోతుంది. ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా, అది కుంకుమ పువ్వు అది కూడా వేసేసి కలుపుకున్నాము. ఇంకా రవ్వ బాగా ఉడికిపోయింది, దగ్గర కూడా పడింది. ఇప్పుడు షుగర్ వేసుకున్నాము. షుగర్ కూడా నేను బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను, నార్మల్ షుగర్ కాదు, వైట్ షుగర్ కాదు. మీకు బ్రౌన్ షుగర్ లేకపోతేనా నార్మల్ షుగర్ అయితేనా కొంచెము తక్కువ వేసుకోండి. నేనైతేనా 1 కప్పుకి కప్పు కొంచెం వేసుకున్నాను. ఇంకా బాగా ఉడికించుకున్నాము. ఒక 2 నిమిషాలు ఉడికితే అయిపోతుంది. ఇంకా చక్కెర కూడా బాగా అంతా కరిగిపోయింది. ఇప్పుడు కచ్చా పచ్చగా దంచి ఉంచుకున్న యాలక్కాయల పొడి, రవ్వ వేయించుకోవడానికి 2-3 స్పూన్లు వేసుకున్నాము కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్లు వేసుకున్నాము. ఇది నేతిలో ఉడికితేనే బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా అన్నీ అయిపోయినాయి. మనము నెయ్యి వేసుకున్నాము, యాలక బొడ్డలు వేసుకున్నాము, చక్కెర వేసుకున్నాము, అన్నీ వేసేసుకున్నాము. ఇంకా ఏం లేవు. ఈ క్యాషూ నట్ కూడా క్రంచిగానే ఉంటాయి, మెత్తగా కావు అవి. ఇంకా ఒక 2 నిమిషాలు ఉడికిద్దాము. చూడండి, బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇంకా ఉడికిపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది, బాగా నీతి వాసన వస్తుంది. ఇంత ఉంటే చాలు. ఇంకా మరి ఆరిపోయేలోగా ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది, బాగా పొడి వస్తుంది, చాలా బాగుంటుంది ఇది.
ఇంకా స్టవ్ బంద్ చేద్దాము. ఈరోజు మేము శ్రీరామనవమి పండుగ ఇలా జరుపుకున్నాము. నిమ్మకాయ పులిహోర, రవ్వ కేసరి, పానకము, వడపప్పు. నచ్చింటేనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. ఓకేనండి, బాయ్.